అందరికీ నమస్కారం. ఈ సమాజంలో అందరూ సత్యహరిశ్చంద్రులుగా ఉండాలనే జీవో ఏమీ లేదు. లాభాపేక్ష లేకుండా సేవ అనేది ఏది కూడా అందే పరిస్థితి లేదు. నూటికో కోటికో ఒక్కరు ఈ సమాజంలో, అంటే ఒక్కరంటే కొంత పర్సంటేజ్ ఉంటూ ఉంటారు. ఉదాహరణకు ఉద్యోగి తాను జీతం తీసుకొని సేవలు అందిస్తారు. అదేవిధంగా ఏ వృత్తి అయినా ఆ వృత్తిలో ఉన్నవాళ్ళు తగు మూల్యం తీసుకొనే జీతాలు రూపంలోనో, పారితోషికం రూపంలోనో, మరి ఇంకే రూపంలోనైనా ఆథరైజ్డ్గా తీసుకునే సేవలు అందిస్తూ ఉండటం మనం చూస్తూ ఉంటాం. మీడియా రంగానికి వచ్చేసరికి మీడియా రంగంలో ఒక స్థాయిలో జీతాలు ఉంటాయి, కానీ క్రింది స్థాయిలో జీతాలు అనేవి ఉండవు. అయితే ప్రభుత్వం నుండి వచ్చే సదుపాయాలు, బస్సు సౌకర్యం, నివేశన స్థలాలు, అదేవిధంగా ఆరోగ్య రక్షకు సంబంధించిన కార్డులు, హెల్త్ కార్డులు, ఇలాంటి వాటి కొరకు మీడియా రంగంలో కొంత ఉత్సాహం కలిగిన వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఒక్కొక్కసారి పరిచయం కొద్దీ మనం కొంతమంది దగ్గరికి వెళ్తాం. వెళ్ళినప్పుడు మనం ఏదో అడిగామని చెప్పని కొందరు అట్లా అడుగుతాడులే అని చెప్పి కొందరు అనుకుంటే, అవసరాన్ని గుర్తించిన వారు కొందరు ఉంటే, అవసరమని తెలిసినా కానీ పట్టించుకునే వారు ఇంకొందరు ఉంటారు. అట్లా అని చెప్పని మనం వెళ్ళినప్పుడు మనల్ని పట్టించుకోలేదని కానీ, మనల్ని పట్టించుకున్నారని కాదని, మనల్ని పట్టించుకోకుండా పక్కకు తప్పుకున్నారని కానీ అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. అట్లా అని చెప్పని మనకేదో అవకాశం వచ్చిందని చెప్పని మనమేదో ఇంకో రకంగా ప్రవర్తించాలి అని అనుకుంటే అది తప్పు అవుతుంది. ఎందుకనంటే ఈ సమాజంలో ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి ఒక్కొక్క సమయంలో మనసు మారవచ్చు, మనసు విరగవచ్చు. విరిగే వరకు మనం ఉండవలసిన అవసరం లేదు. మన గురించి ఎదుటి వ్యక్తి మనసు మార్చుకుంటాడని చెప్పని మనం అనుకోవాల్సిన పరిస్థితి లేదు. మన డ్యూటీ మనం పర్ఫెక్ట్గా చేస్తూ ముందుకు వెళ్తే అదే మనకి ఆత్మసంతృప్తి. అని గతంలో కూడా మనకి చేసిన మంచిని కూడా మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. వాళ్ళు చేసింది స్నేహపూర్వక బహుమతి అనుకోవచ్చు, దానం అనుకోవచ్చు, వితరణ అనుకోవచ్చు, చేయుత అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఏదైనా తీసుకున్నదే వాస్తవం, ఇచ్చింది వాస్తవం, మన చెయ్యి కింద ఉన్నది వాస్తవం, ఇది నగ్న సత్యం. దీనిని మాత్రం మనం మర్చిపోకూడదు. అలా అని చెప్పని అమావాస్య రోజున అట్టు పెట్టలేదు, పున్నమ రోజున బూర్లు పెట్టలేదు అని చెప్పని మనం ఇంకో భావంతో ఉండాల్సినంత పరిస్థితి రాకూడదు. అదే గతాన్ని మర్చిపోకుండా ఉండటం అనేది వర్తమానానికి పునాది అవుతుంది అనేది గట్టి నమ్మకం. నమస్కారాలు. సర్వేశ్వరరావు, వార్తాపరపు రిపోర్టర్, తిరువూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఎన్టీఆర్ జిల్లా.